పీసా చట్టం 1996 ఇంగ్లీష్లో పేసా యాక్ట్ అని కూడా అంటారు. అబ్రివేషన్ వచ్చేసి పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్. ప్రతి ఒక్క ట్రైబ్ తెలుసుకోవాల్సిన చట్టం ఇది. ఈ ఒక్క వీడియోలో నేను పీసా చట్టం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ పీసా చట్టం నేపథ్యం గురించి మాత్రమే. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారనే పాయింట్స్ గురించే మాట్లాడతాను. భారతదేశంలో శతాబ్దాలుగా ఆదివాసీలు అనుభవిస్తున్న అన్యాయాల్ని యాజ్ ఏ హ్యూమన్గా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ పీసా చట్టం ఎందుకు తీసుకురావాలనే నేపథ్యమే మనల్ని చాలా ఎమోషనల్ చేస్తుంది. ఏ అడవిలో అయితే గిరిజనులు పుట్టి పెరిగిర్రో, ఏ మట్టిని చూసి వాళ్ళు మురిసిపోయారు, ఫ్యాక్టరీలు పెట్టడానికి, ప్రాజెక్టులు కట్టడానికి, మైనింగులు చేయడానికి, దేశ ప్రయోజనాల పేరిట వాళ్ళను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళ సొంత గడ్డపైన వాళ్ళని పరాయవాళ్ళని చేసిర్రు. దేశం కొన్నేళ్ళుగా ఎకనామికల్గా ఎదుగుతుంది, కానీ ఆ అభివృద్ధి అనే యజ్ఞంలో ప్రతిసారి బలి పశువులు అవుతుంది మాత్రం ట్రైబ్స్. దేశ ప్రగతి కోసము గిరిజనులు ఈ రోజుకి వాళ్ళ భూములు, ఇల్లు సాక్రిఫైస్ చేస్తూ ఉన్నా కానీ వాళ్ళకు దక్కింది దక్కుతుంది కేవలం అవమానం, డిస్క్రిమినేషన్ మాత్రమే. అండ్ ఇది జరుగుతుంది ఓన్లీ మన భారతదేశం.